ఇంటిలో స్వాత ఉందా? నీ కుటుంబంలో స్వాత పాటిస్తున్నావా? యేసయ్య కోసం అనేక మంది చెప్తున్నావా? స్వార్థ అంటే సిగ్గు, స్వార్థ అంటే ఎలా అయిపోతాం అంటే ఏమైపోతుందో. ప్రియమంది ఏంటంటారా? స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు భక్తుడైతే. దేవుడు రాజ్యము సమీపంగా ఉన్నది. We don't know what is going to happen tomorrow. దేవుడు ఈ రోజే మనల్ని రమ్మని పిలిచేస్తే మనం ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుడి. దేవుని రాజ్యానికి వెతుకు వారికి ఏ లోటు కూడా ఉండదు. ఈ రోజు నీ జీవితంలో ఏదైనా లోటు ఉందా? ఈ రోజు నీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నదా? ఈ రోజు నీ జీవితంలో ఏదైనా వెలితి ఉన్నదా? దేవుని రాజ్యం కోసం వెతుకు, దేవుని రాజ్యం కోసం పనిచేయి, దేవుని స్వాత పండించు. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు నీకు రాబోతున్నాయి. చాలా మంది అనుకుంటారు కృపా గారు చాలా దేశాలు వెళ్తారు, చాలా డబ్బులు తెచ్చుకుంటారని. మా జయకుమార్ గారికి ఒక్కరికి